పనులు అవ్వకుండా బిల్లులు చెల్లిస్తారండి ఎక్కడైనా? పోలవరంలో పనులు అవ్వకుండా బిల్లులు చెల్లించారంటవా? ఎక్కడైనా జరుగుతుందా? మమ్మల్ని ఊరికే అపఖ్యాతి పాలు చేయడానికి కాకపోతే ఎందుక ఇలా మాట్లాడతామని కూడా అన్నాడు ఆయన. నిజంగా నాకైతే తెలీదు. ఎందుకంటే పనులు అవ్వకుండా బిల్లు చెల్లించడానికి అక్కడ ఉన్న వాళ్ళే ఒప్పుకోరు. ఆ ఎంబుక్ అది దాని అడ్వాన్స్ మొబిలైజేషన్ అంటారు. అది కాదు నేను చెప్పేది. పనులు అవ్వకుండా బిల్లులు ఇచ్చారు, పని అయినట్టు రికార్డు చేసి. అడ్వాన్స్ ఇస్తారని అందరికీ తెలుసు. ఎంబుక్లో రికార్డ్ అవ్వాలి ఆ పని. ఆ పని నాకు అక్కడ కనబడుతోంది. ఇదిగో భూషణ బాబు ఇంటి పక్కన కాలువ తవ్వాం అని చెప్పి ఇక్కడ రాశారు. అక్కడికి వెళ్తే ఏమీ లేదు. భూషణ బాబు కూర్చుని అన్నాళ్ళయ్యా ఏ ఎంపీవా నువ్వు అని నన్ను అడుగుతున్నాడు. వీళ్ళ రికార్డులో చూసుకుంటే పేమెంట్ కూడా అయిపోయింది. అది నేను క్వశ్చన్ చేస్తుంది. నాకు నిజంగా తెలియదు ఇది. ఎందుకంటే వాడు ఎంబుక్లో రికార్డు చేసిన వాడు దాని మీద 10 సంతకాలు ఉంటాయి మనకి. అంతమంది మీరు క్లియర్ చేస్తే తప్ప పేమెంట్ రాదు. ఇలా పేమెంట్ ఎలా చేస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను. నాకు ఇన్ఫర్మేషన్, నేనేం అక్కడ ఇంజనీర్ని కాదు, కాంట్రాక్టర్ని కాదు. నాకు ఇన్ఫర్మేషన్ పోలవరంలో అక్కడ పనిచేస్తున్న వాళ్ళే ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లే ఇస్తారు. ఏమో నాకు అనుమానం వీళ్ళు కరెక్ట్గా ఇచ్చారో లేదో, వీళ్ళు తెలియకుండా నోట్ చేశారేమో. ఎందుకంటే కనీసం ఐవాష్ చేసుకోవడం కన్నా ఏదో కొంత చేస్తారు, ఇంత బహిరంగంగా చేయరు. అందుకని ఆయన అడిగింది కరెక్టే. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా ఏం మాడుతున్నాం అని. జరుగుతుంది అని అది పంపించలేదు మీరు. 17/18 నాడు పే అండ్ అకౌంట్స్ ఆఫీసరు, పోలవరానికి సంబంధించిన పే అండ్ అకౌంట్స్ ఆఫీసరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి లెటర్ రాశాడు. ఈ presented the bill for an amount of 112.47 crores. 112,47,19,305 రూపాయలకి బిల్లు పెట్టాడు. ఫర్ ఓవర్ పేమెంట్ మేడ్ ఇన్ 37 and part bill against spill channel in all kind of soils, excavation and hard rock excavation. ఇది as per the above value, the difference amount is 101 crores 89 lakhs 98,221 rupees. ఇది పే అండ్ అకౌంట్స్ వాళ్ళు కూడా ఈ ఆడిటర్స్ వాటిలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్ 101 కోట్లు ఎలా చెల్లిస్తాం అని చెప్పి అడుగుతున్నాడు. ఇది ఒకవేళ ఏమన్నా పొరపాటుగా ఈ గారు పిఏ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ పొరపాటు పడి 101 రూపాయలకి 101 కోట్లు రాసిస్తాడండి, అది కరెక్ట్ కాదు, మేము ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాం అని మీరు చెప్తే అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు నేను అడుగుతున్నవి పబ్లిక్ తరఫున ప్రశ్నల తరఫున పొలిటికల్ ఇంట్రెస్ట్తో కాదు. గవర్నమెంట్ మీరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. రేపు ఎవరు గవర్నమెంట్ వచ్చినా అడుగుతాను. దానికి మీరు సమాధానం ఎందుకు చెప్పాలి అంటే ఓకే, నేనేం చేయలేను. నేను ఏ సభలోనూ సభ్యుడిని కాదు. సభలో అడగవలసిన వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. దీన్ని మీరు ఎలాగా జస్టిఫై చేస్తారో, తర్వాత నేను 2 సార్లు ప్రయత్నించి మీరు ఆఫీస్లో దొరకలేదు, మీరు నాకు చెప్పండి, నేను వస్తాను. బహిరంగ చర్చ, విచారణ, పేపర్లో ప్రెస్ మీట్లు పెడితే అవి జరగవు. నేను మీ ఆఫీస్కి వచ్చి కూర్చున్నాను అనుకోండి, లేదు మీ ఇంటికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, నిజంగా ఏదో జరుగుతుంది. నిజంగా మీకు ఇది చెప్దాం, అరుణ్ కుమార్ చెప్తుంది తప్పు, అతనికి ఏం తెలీదు, చెప్దాం అని చెప్పి కనుక మీకు అనిపిస్తే చెప్పండి, నేను వస్తాను. మీరు నాకు చెప్పింది నేను ప్రజలకు చెప్తాను, ఏమి తూచా తప్పకుండా చెప్తాను. ఇది ఆఖరికి ఆడిట్లో 2,500 నెలకి ల్యాండ్లెస్ పూర్కి ఇస్తున్నారు అక్కడ. అంటే సంవత్సరానికి 30,000.
అలాగే మెట్ట భూమి ఉంటే మెట్ట భూమి వాళ్ళకి ఎకరానికి సంవత్సరానికి 30,000 ఇస్తున్నారు. మాగాణి వాళ్ళు ఉంటే 50,000 ఇస్తున్నారు. అంతా బీడు పెట్టి ఆ బీడికి వాళ్ళకి సంవత్సరానికి ఎంత పే చేస్తున్నారు, ఇంకా ఎన్నాళ్ళు పే చేస్తారో తెలియదు. అందులో ఈ ల్యాండ్లెస్ వాళ్ళకి పంచిపెట్టే దాంట్లో కూడా మోడీ జరిగింది. సీఎం గారు కూర్చున్నటువంటి ప్రాంతంలో సిఆర్డీఏ కోసం ఎక్వైర్ చేసినటువంటి ప్రాంతంలో పనులు కోల్పోయి తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నటువంటి కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకు 2,500 ఇద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఆ 2,500 ఇవ్వడంలో కూడా మోడీ జరుగుతుంటే మరి ఇవన్నీ చెప్పవలసిన, ఎందుకంటే మీకు ఇది వచ్చింది, మీకు బెస్ట్ ట్రాన్స్పరెంట్ స్టేట్ అని. కోట్ల రూపాయలు అప్పులు చేసేస్తారు. అప్పులు చేయటం కూడా బాజా భజంత్రీలతోటి పెద్ద ఊరేగింపుగా వెళ్ళి అప్పు చేసే పరిస్థితి. ఎవడన్నా అప్పు చేసేవాడు సీక్రెట్గా చేస్తాడు, ఎవరికి తెలియకుండా. అప్పు చేయడం కూడా ఒక గొప్ప కళ అన్నట్టుగా అప్పు చేసి పప్పుకూడి సినిమా టైప్లో అందులో సిఎస్ఆర్ యాక్షన్ లాగా ఇచ్చారు ప్రజెంటేషన్. ఒక శ్వేతపత్రం ప్రకటించండి అంటే ఏంటో ప్రకటించేది చూసుకో వెబ్సైట్లో అంటారు. ఒక శ్వేతపత్రం మన ఆర్థిక పరిస్థితి మీద ప్రకటించండి ఇప్పటికైనా. ఎప్పుడు 2014 ఆగస్టు 16వ తారీఖున ప్రకటించారు. 4 ఏళ్ళు పూర్తయింది. ఈ 4 ఏళ్లలో ఏమిటి మన పరిస్థితి? అప్పు ఎంత తెచ్చారు? ఎందుకంటే మీరు అన్నారు తెచ్చే అప్పు అంతా కూడా వడ్డీ కట్టడానికి సరిపోతుందని. అది కరెక్ట్ కాదని చెప్పి మీ ఎకనామిక్ సర్వే మొన్న బడ్జెట్ ముందు రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వేలోనే ఉంది. కొత్త అప్పు మళ్ళీ 33,000 కోట్లు తెచ్చామని. ఈ సర్వే రిపోర్ట్లు ఇవన్నీ దాచుకుని ఎవరు చూసుకుంటారు? నాలాంటి వాడైతే బుచ్చ చౌదరి చెప్పినట్టుగా ఇది పని పోవట్లేదు, ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఇదే పని మీద ఉంటాడని అందరూ జనానికి తెలిసేలాగా ఒకటి చెప్పండి, ఓ శ్వేతపత్రం ప్రకటించండి, పేపర్లన్నింటిలో వస్తుంది. గత ప్రభుత్వాలు సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఒక చిప్ప ఇచ్చి నాకు అప్పు దానికోసం పంపించారు నన్ను అని అనడానికి ఇంకా మీకు రైట్ లేదు. ఎందుకంటే ఆ చెప్పలో మీరు దూరిపోయారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఏలియన్స్ అయిపోయారు. ఇంకా వాళ్ళని ఏమంటానికి లేదు. 4 ఏళ్ళ బీజేపీ ఉంది. సరే, దాన్ని మామూలుగా ఆఖరికి అక్కడ వాడెవడో మహారాష్ట్రలో మేజిస్ట్రేట్ గారు వారెంట్ ఇస్తే కూడా మోడీయే ఇప్పించాడని అంటున్నారు. సరే, అది పొలిటికల్గా మీరు దానివల్ల ఏమన్నా ఇది ఉందేమో నాకు తెలియదు, కానీ దాంట్లోకి నేను వెళ్ళాం. ఎందుకంటే రాజమండ్రిలో కాంగ్రెస్ తిరిగేవాడు, కాంగ్రెస్లో తిరిగినవాడు ప్రతివాడికి కూడా ఎన్బిడబ్ల్యూ అంటే ఏంటో మీ ధర్మం అని బాగా తెలుసు. మీరు ప్రభుత్వంలో ఉన్న 9 ఏళ్ల టైంలో ఎన్బిడబ్ల్యూ ఇష్యూ కానటువంటి వాడు ఎవడో లేడు. ఏ కేసులో నేను నా మీద ఎన్బిడబ్ల్యూ ఇచ్చారు. అందుకని ఎన్బిడబ్ల్యూ అనేది ఇవాళ ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర అన్న లెవెల్లో, సరే అది మీ ఇష్టం, అది ఏం చేసుకుంటారన్నది. రాజమండ్రి వాళ్ళు ఎవడో నమ్మడది. ఎందుకంటే మాకు అందరికీ తెలుసు ఎన్బిడబ్ల్యూ వెళ్ళడం, రీకాల్ పెట్టించుకోవడం, మళ్ళీ రావటం, ఇవన్నీ ప్రొసీజర్లు. అక్కడ చంద్రబాబు నాయుడు అంటే నెమ్మదిగా చంద్రబాబు నాయుడు అని చదవరు. చంద్రబాబు నాయుడు అంటాడు కోర్టు బంట్రోత్, అంతే. దానికి మనం ఏం చేయాలి? వాడు కేసు ఉంటే పిలుస్తూ ఉంటాడు. ఇవన్నీ చాలా సాధారణంగా జరిగేటువంటి విషయాలు. రే బాబిలీకి వెళ్ళానండి, అసలు కేసే లేదు అది అంటే మీ పక్కన అంత పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు. ఎఫ్ఐఆర్ లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయగలరా? చాలా ఇవన్నీ చాలా సింపుల్ పాయింట్లు అనమాట. ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేస్తే చాలా పెద్ద కేసు అది. అది ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, అన్లాఫుల్ డిటెన్షన్. మీరు ఇప్పుడు చేస్తున్నారు చూడండి, ఏదైనా ఊరేగింపు అనగానే ఎవడింట్లో ఆపేస్తున్నారు బయటికి రాకుండా. అది చాలా పెద్ద కేసు. అది ఎవడో పట్టించుకోవట్లేదు. ఇవన్నీ మామూలు అయిపోయాయి. మిమ్మల్ని ఆ రోజున అక్కడ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడు ఎఫ్ఐఆర్ ఉంటేనే అరెస్ట్ చేస్తారు. మీరు అప్పటికి అపోజిషన్ లీడరు, క్యాబినెట్ స్టేటస్, మీ చుట్టూ 30 మంది బ్లాక్ క్యాట్ కమాండర్స్, ఇంత అడావిడిలో వెళ్ళారు. మొత్తం అంతా టీవీలో చూసాం కదా. తర్వాత నోటీస్ వచ్చింది. నోటీస్ మరి మీరు అక్కడ ఏ అడ్రస్కి ఇచ్చారో అడ్రస్కి వచ్చి ఉంటుంది. ఎనీవే, ఇది పొలిటికల్ కాబట్టి దాని మీద నేను పెద్ద కామెంట్ చేయను. దానికి ఏం చేయాలో వాళ్ళు ఏం చేస్తారో, ఏ ప్రకారం చేస్తారో ఆ ప్రకారంగా చేసుకుంటారు. అవును, ఆ రిపోర్ట్ ఏదా?
మీరు సరిగ్గా ఫాలో అవ్వరు. ఆ కమిటీలో నేను లేను. పద్మనాభయ్య, చంద్రశేఖర్, ఐవైఆర్ కృష్ణారావు మేము వేసిన కమిటీ ఏంటంటే ఇలా సర్దా టీలు అవి ఇచ్చారు, తాగాం. ఆ రిపోర్ట్ తయారు చేయడానికి పద్మనాభయ్య గారికి ఇస్తే ఆయన ఇచ్చాడు 77,000 కోట్ల రూపాయలు రావాలి. 77,000 కోట్లు 20 yearsలో ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ 20 yearsలో ఇవ్వచ్చు అన్నా సరే ఈ 4 ఏళ్ళలో రావాల్సిన అమౌంట్ కూడా రాలేదు అని ఒక రిపోర్ట్ పద్మనాభయ్య గారు ఇచ్చారు. అది అన్ని పేపర్లో వచ్చింది. నేను ఉన్నాను, అంత గుర్తులేదు గురువు, ముసలాండి అయిపోయాను. నీ అంత షార్ప్గా లేను. నీకు కావాలంటే పంపిస్తాను, నెట్లో ఉంది. ఓకే. అదే దీనికి ఇదే యనమల రామకృష్ణుడు గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండగా ఇదే మాట అన్నందుకు ఇదే రాజమండ్రిలో ఇంకో ఫైనాన్స్ మినిస్టర్ రోషయ్య గారు, తర్వాత ముఖ్యమంత్రి కూడా చేశారు, ఆయన ఏం చెప్పాడో చెప్తాను. మన వాళ్ళందరికీ చాలాసార్లు చెప్పాను. ఇదే మాట ఇప్పుడు హిందూ కరస్పాండెంట్ అడిగాడు. ఇప్పుడు మీరు అడిగినట్టే హిందూ కరస్పాండెంట్, ఏమంటే రాజ్యాంగ పద్ధతి ప్రకారం అప్పు చేయడానికి అవకాశం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది, ఏంటి తప్పు అందులో అని చెప్పి రోషయ్య గారిని అడిగాడు. నేను ఉన్నాను పక్కనప్పుడు. అప్పుడు రోషయ్య గారు మేమంతా కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నాం. రోషయ్య గారు చెప్పాడు, నాయన ప్రతి గ్రామానికి శ్మశాన సౌకర్యం ఉంటుంది. సౌకర్యం ఉంది కదా అని వాడుకోం కదా, ఉంటుంది. గ్రామంలో శ్మశానం లేని గ్రామం ఎక్కడ ఉంటుంది? ఉందండి శ్మశానం, వాడుకుంటే తప్పే ఉందని చెప్పి ఆడేసుకోం కదా. ఎవడైనా చచ్చిపోతేనే వాడుకుంటాం. ఇది అలాంటిదే అన్నాడు. అంటే ఆయన చెప్పినంత క్లారిటీతో నేను, ఎందుకంటే రోషయ్య గారికి ఉన్నంత హ్యూమరు చాలామంది మీరు అబ్జర్వ్ చేసి ఉండరు. రోషయ్య గారికి ఉన్నంత హ్యూమర్ నేను చూసిన వాళ్ళలో తెలుగు స్పీకర్స్లో ఎవరికీ లేదు. ఆయన మాట్లాడిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా అంత హ్యూమర్ పెడతాడు ఆయన. వెంటనే ఎలా స్ట్రైక్ అయిందో చూడండి. ఈ మాట అడగగానే ప్రతి ఊరికి శ్మశాన సౌకర్యం ఉంటుంది అని. అదే ఆ సౌకర్యం కల్పించారు కాబట్టి మేము చేసుకుంటున్నాం. అంటే మీకు ఎప్పుడైతే ₹1,00,00,000 ఆస్తి ఉండి 70 లక్షలే మీ దగ్గర అప్పులు ఉన్నాయనుకోండి, మీకు ఇంకా 30 లక్షల సౌకర్యం ఉన్నట్టే. అలా అని చెప్పి 30 లక్షలు అప్పు చేసేసి బిల్డింగ్ వదిలేసి రోడ్డు మీకు వచ్చేస్తారా? అవసరం ఉంటేనే అప్పు చేస్తారు. అప్పు చేసే పరిస్థితికి ఎవడన్నా సిగ్గుపడతాడు. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, రోజు అప్పుల మీదే నడపాల్సి వస్తుందా ఏంటి అని ఒకసారి మీరు వెనక్కి చూడండి. కాంగ్రెస్ పార్టీ చేసిన 10 సంవత్సరాల పరిపాలనలో రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి 10 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైనా ఓవర్ డ్రాఫ్ట్ ఉందా? సార్ చూడండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతకుముందు 9 ఏళ్ళ చిల్లరా, మళ్ళీ ఇప్పుడు 4 ఏళ్ళు 13 ఏళ్లలో ఎప్పుడైనా ఓవర్ డ్రాఫ్ట్ లేకుండా ఉందా? ఓవర్ డ్రాఫ్ట్ అంటే అర్థం ఏంటి? అప్పు. మనకున్న డబ్బు కన్నా ఎక్కువ బ్యాంకులోంచి డ్రా చేస్తే ఓవర్ డ్రాఫ్ట్, అప్పు తెచ్చుకున్నాం అనమాట. దానికి వడ్డీ పడుతుంది. పట్టిసీమ కూడా అప్పు చేసే కట్టారా? తెలియదు నాకు సంగతి, ఇది కొత్త విషయం. ఏమంటే ఇప్పుడు పట్టిసీమని ఇది ఎలా డైవర్ట్ చేస్తారంటే, పట్టిసీమ పట్టుకెళ్ళి నీళ్ళు ఇస్తే ఎవడికి అభ్యంతరం? నీళ్ళు ఇవ్వడం తప్పన్నావా? నువ్వు ఖర్చు పెట్టిన 1,600 కోట్లకి నేను తయారు చేసి ఇచ్చాను, ఇంత పెట్టక్కలేదా బాబు అని. ఇందులో 4వ వంతు పెడితే చాలు. ఇంజనీర్లే తయారు చేసి ఇచ్చారు. నేనేమన్నా ఆర్కిటెక్ట్నా, నేనేమన్నా ఇంజనీర్నా? అక్కడ గోదావరిగా పారుతోంది, ఇక్కడి నుంచి కష్టకాలం ఉంది. ఈ నీళ్లు తీసుకెళ్ళి అక్కడ పోయడం, అది కూడా అన్నాళ్ళు 2 ఏళ్లలో అయిపోతుంది పోలవరం అని మీరే చెప్తున్నారు. అప్పుడు ఈ 2 ఏళ్ల టెంపరీ కోసం పెట్టామని 1,600 కోట్లు అనవసరం అండి. ఇక్కడ చిన్నది ఒకటి పెట్టుకుంటే మన నల్లా ఛానల్ లాగా, నల్లా ఛానల్ కూడా ఇదే సేమ్ స్కీము, రివర్స్ అనమాట. అదేమో గోదావరిలోంచి కాలువలోకి, ఇది కాలువలోంచి గోదావరిలోకి. ఫ్లడ్ వచ్చినప్పుడు తోడతాం. దీనికన్నా అది 100 రెట్లు పెద్ద అనుకోండి. ఇదే టెక్నాలజీ. ఏంటి ఎక్కడైనా పెద్ద, ఇదేమైనా పెద్ద అద్భుతమా? గోదావరి నీళ్ళు తీసి తోడు అందులో పోయడానికి, దానికి అది కూడా 2 ఏళ్ళు టెంపరీ. ఎందుకంత ఖర్చు అవుతుంది? అది ప్రశ్నించింది మేము. కృష్ణా ఒడ్డుకి రా, జనం తంతారు. ఇవన్నీ ఎందుకు? నీళ్లు తాగుతున్న వాడి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగేసుకోవడానికి వచ్చాడే వీడంటే తనడా? బాబు బిస్లరీ బాటిల్ అర్జెంటుగా ఏమంటే సాయంకాలానికి నీళ్లు లేవండి, ఏం చేయమంటావు అని అడిగారు ఈ హోటల్ వాళ్ళే. అదేంటే సాయంత్రం కదా మనకు బిజినెస్ ఉంది, సాయంకాలం నీళ్ళు లేకపోతే ఎలాగని అర్జెంటుగా వెళ్ళండి. రాజమండ్రిలో ఎక్కడ కూడా బాటిల్ వాటర్ లేదండి, మనం బాటిల్ వాటరే ఇస్తున్నాం, ఏం చేయమంటారు? ఓకే, ఎక్కడుంది? కాకినాడలో ఉన్నాయండి. కాకినాడ రైల్వే స్టేషన్లో వాటర్ ఉంది.
కమాన్ పిలిచారు. పిలిచి కాకినాడ వెళ్ళి తీసుకురావడానికి ఒకడు అన్నాడు నేను మధ్యాహ్నంకే తెచ్చేస్తానని అన్నాడు. ఇంకోటి అన్నాడు ఎందుకండి మధ్యాహ్నానికి, మీకు సాయంకాలం దాకా వాటర్ అవసరం లేదు కదా, సాయంకాలం 4 గంటలకి మీకు మధ్యాహ్నం తెచ్చేవాడు దాంట్లో సగం రేటుకి తెస్తానని ఇంకోటి అన్నాడు. చచ్చా నీలాంటి వాడు కాదు, మాకు హెలికాప్టర్ మీద తెచ్చేవాడు ఎవడన్నాడు చెప్పండి అన్నారు. గంటలో కావాలన్నారు. అది మేము ప్రశ్నిస్తుంది. నీకు ఎందుకు గంటలో రావాలి, నీకు మార్చి 31కి ఎందుకు పూర్తి అవ్వాలి పట్టిసీమ? జూలై వరకు వాటర్ ఇవ్వరని నీకు తెలీదా? వాటర్ ఇవ్వాలంటే ఫ్లడ్ వాటర్ ఇవ్వాలి. ఫ్లడ్ జూలైలో వస్తుంది. మార్చి 31 పూర్తి చేస్తానన్నాడు కాబట్టి 17% ఎక్సెస్టా, మామూలుగా అయితే 5% ఎక్సెస్టా. దాన్ని ప్రశ్నించాం. చెప్పు ఎలా సార్ 5% నుంచి ఎలా డివియేట్ చేసావు? తీసిపారా సార్ 5%. వాళ్ళు ఇష్టం, ఎవరికి కావాలంటే వాళ్ళ వర్కులు ఇచ్చేస్తున్నారు. డిపాజిట్లు వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్లు ఇచ్చేస్తున్నారు. బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేస్తున్నారు. ఏమిటి మీ లెక్క అన్నట్టుగా పరిపాలన చేస్తున్నారు. అది అడిగితే తప్ప? అది అడిగితే రా అక్కడ మంచిలు తాగేవాడు నీ సంగతి చెప్తాడని. ఏం మాటలు ఇవి? ఏమంటే నిజంగా ఈ తెలుగుదేశం పార్టీ వారి పాదాలని నీళ్లతో కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవాలి. ఎందుకంటే కలెక్షన్ కూడా చేయొచ్చు వాళ్ళు. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన దాంట్లో మా పార్టీ ఫండ్స్ 40 కోట్లు ఉన్నాయని ఇచ్చారు. ఈ 40 కోట్లు కలెక్షన్ చేయరు, కరప్షన్ చేయరు, ఎవరి దగ్గర తీసుకోరు. హెరిటేజ్ నుంచి ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారంటే అది లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. బాబాలాగా ఇలా అని చెప్పి ఏమన్నా తీసి 40 కోట్లు అక్కడ పెట్టుంటారు. దైవ సమానులు నేను ఎక్కడ చూడలేదు. అన్ని పార్టీ వాళ్ళు కూడా ప్రకటించాలి మాకు ఇంత డబ్బు ఉంది, మా అకౌంట్లో ఇంత డబ్బు ఉందని. అది ఎక్కడి నుంచి వస్తుంది? కలెక్షన్ చేస్తే వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ కాంగ్రెస్ అధికారంలో ఉంటే పెరుగుతుంటాయి, టీడీపీ అధికారంలో ఉంటే పెరుగుతుంటుంది, లేనప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన ఇది వైట్, ఇది ఊరికే ఐవాస్. ఈయన అసలు కలెక్షన్ అంటే ఏంటంటే అడిగాడు ఈయన. నిజంగా నాకు అర్థం అవ్వలేదు. కలెక్షన్ లేకుండా ఎన్నోసార్లు చెప్పాను, కలెక్షన్ లేకుండా ఏ పార్టీ ఉండదు. జనం డబ్బులు ఇస్తేనే కదండి ఏ పార్టీ అన్నా నడిచేది. డబ్బులు అయిపోతే పార్టీ మూతపడిపోతుంది. మరి ఏం చేస్తాం? అసలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎన్టీఆర్ కట్టారు హైదరాబాద్లో పెద్ద బిల్డింగు. ఆ బిల్డింగ్ అంతా ఇలా పెట్టి ఇలా అన్నాడు ఆయన. వచ్చింది బిల్డింగ్. ఇక్కడ కలెక్షన్ చేయడు ఆయన. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో 4 ఎకరాల్లో 5 ఎకరాల్లో కడుతున్నారు. అది కూడా అంతే, జస్ట్ మంత్రదండం. ఆ దండం ఏదో పట్టుకుని రాష్ట్రం ఈ అప్పులు ఎందుకు చెప్పండి? మీ పార్టీ నడుపుతున్నట్టే రాష్ట్రాన్ని నడపండి. ఎవరి దగ్గర రూపాయి తీసుకో, మేము డిక్లేర్ చేయండి రేపు. మేము కలెక్షన్ దాని జోలికి వెళ్ళాం. అసలు మొత్తం మంత్రదండంతో నడుపుతున్నాడని. ఏమండి ఇప్పుడు నన్ను మీరు పొలిటికల్ ఎజెండాతోటి మాట్లాడుతున్నాను అని అనుకున్నట్టయితే మీరు అసలు దీన్ని పెంచక్కర్లేదు, వదిలేయండి. నేను పొలిటికల్ ఎజెండాతో నడపట్లేదు అని మీరు అనుకున్నట్టయితే సమాధానం చెప్పండి, పబ్లిక్ తెలుస్తుంది. ఇప్పుడు అదే నేను అందుకే మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు నేను అడిగేవి ఇప్పుడు 33 లక్షల రూపాయలు నారిమన్కి ఇస్తున్నారండి. 33 లక్షల రూపాయలు హైకోర్టు దాని మీద కింద వచ్చిన తీర్పుకి పైన సుప్రీంకోర్టులో వెళ్ళి ఛాలెంజ్ చేయడానికి నారిమన్ ఇచ్చి 33 లక్షలు పేమెంట్ ఇచ్చాను. నిన్న జీవో వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు. 33 లక్షల రూపాయలు ఆయనకి ఎంతకీ ఒకసారి కోర్టుకు వస్తే, ఆ ఒకసారి కోర్టుకు రావడానికి ముందు 1 గంట వింటాడు ఆయన. మన ప్లేడర్లు వెళ్ళి చెప్తే అపీరెన్స్ 1 అవర్ కాన్ఫరెన్సు, 33 లక్షల రూపాయలు బిల్లు. నేను మన ఆంధ్ర గొడవలో చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, మీరు కౌంటర్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఏ నారిమన్ లాంటి అడ్వకేట్నో హైర్ చేయొచ్చు, చేస్తే ఆయన లాంటి వాడు వచ్చాడు అనుకోండి వెంటనే వింటారు, అందులోనే ఈ కోర్టు గొడవ అన్ని గొడవలు వచ్చేస్తాయి అంటే ఆయన ఒప్పుకున్నాడు. ఆ వేళ మరి ఎందుకో తర్వాత దాని సంగతి పట్టించుకోలేదు. ఇదే నేను అడిగిందే. ఇది నా పక్కనే చెరుకూరు రామారావు ఉన్నాడు, ఇటు పక్కన బాబీ ఉన్నాడు, ఇద్దరిని పక్కన కూర్చోబెట్టుకుని అడిగాను. మీరు కౌంటర్ కూడా నేనేం చెప్పను, ఏది కరెక్టో అదే ఫైల్ చేయండి, కౌంటర్ స్టేట్ గవర్నమెంట్ తరఫున ఫైల్ చేయండి అని అడిగాను. దానికే అభ్యంతరం ఉంటుంది అన్నాడు ఆయన. చేస్తాడని అనుకున్నాం కానీ చేయడని తెలిసింది. అందులో ఈ కోర్టు హైకోర్టు కూడా అందులో వచ్చేస్తున్నాం, మొత్తం వచ్చును. ఏం చేస్తాం? ఇలాంటి కొన్ని పాయింట్లో వాళ్ళ డిస్క్రిప్షన్, వాళ్ళ పొలిటికల్ ఎజెండా
వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనం ఏం చెప్పగలం? నాకు బాధ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంత అఘాయిత్యం జరిగిపోతే అసలు కనీసం ఏంటంటే ఇదని కూడా ఎవడో అడగకపోతే సిగ్గుగా ఉండదా అని, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ ఆడామండి, ఫుట్బాల్ మ్యాచ్లో ఫౌల్ ఇచ్చేశాడు, అటు ఆడేస్తున్నాడు ఎంపైర్ వచ్చి ఫౌల్ అన్నాడు. ఇదేంటే ఫౌల్ ఏంటి, వాడే బెస్ట్ ప్లేయరు అండ్ నువ్వు బయటికి వెళ్ళి కూర్చో అన్నాడు. కూర్చోనేటప్పటికి మొత్తం మన ఇండియా టీం, మన ఆంధ్ర టీం వాళ్ళందరూ కలిసి ఎంపైర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఫౌల్ అయ్యా, ఆయన అక్కడ ఉన్నవాడు ఇతను ఎలా తంతాడు అని మాట్లాడుతుంటే అతను నేల కొట్టేశాడు, గోల్ అయిపోయింది. అతను గోల్ కొట్టేశారు, అయిపోయింది గోలు. మీరు ఎక్కడెందుకు టైం వేస్ట్ చేశారు, వెళ్ళండి, రూల్ ప్రకారం గోల్ అయిపోయింది అన్నాడు. జనం అందరూ ఏంటండి అన్యాయం అనుకుంటూ లేచిపోయాం. కానీ రూలే, అతను ఏలేసినప్పుడు పరిగెత్తికి వెళ్ళాలి, వీళ్ళు ఏలేసినా ఇక్కడ ఎందుకు గొడవ చేస్తున్నారు మీరు, గోల్ కొట్టేశారు అని. తర్వాత కూర్చుని టీవీలో వెనక్కి తిప్పి చూస్తే గోల్ తల్లేసింది అక్కడ ఇంకో ఎంపైర్, వాళ్ళ పార్టీ వాళ్ళగా తల్లింది, ఎంపైర్ తల్లేశాడు గోలు, దొరికిపోయింది అది వీడియోలో. ఆ వీడియో పట్టుకుని నేను మా జనం ముందుకు వచ్చాను, చూడవా బాబు ఎంపైర్ తల్లేసిన వీడియో, అడగండివా కనీసం అంటే, అయిపోయింది కదా గురు, ఇంకా జనం కూడా వెళ్ళిపోయారు. ఏంటి నీకే పిచ్చా, నీకు ఇదే పని, ఇంత క్లియర్గా కనబడుతుంటే మనం ఓటమి ఎందుకు ఒప్పుకోవాలి, ఇంత క్లియర్గా ఉంటాను అని నేను అంటుంటే ఎవడు పట్టించుకోవట్లేదు. వాళ్ళ రికార్డే అది. ఆ టీవీ కూడా దూరదర్శన్ వాడు తీసిన టీవీయే చూపిస్తున్నాను స్లో మోషన్లో, ఇదిగోనండి ఇలా ఉంది చూడండి అంటే అది అడగడం అంటున్నారు. అదే ఇష్యూ. నేను చెప్పిన ఎంపైర్ ప్రజలు కాదు, స్పీకర్, పార్లమెంట్లో స్పీకర్. ఇక్కడ ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో నేను రాజకీయ జ్యోతిష్కని చెప్పను, అదే లగడపాటిని అడగని చెప్తాడు. అంటే ఇప్పుడు ఎలక్షన్ ఏప్రిల్ అంటే ఇంకా 8 నెలలు ఉంది ఏమండి, చేసుకుంటారండి. రకరకాల డ్రామాలు ఉంటాయి. ఇదో 70 mm ఇదో బాహుబలి సినిమా, రకరకాల ట్విస్టులు ఉంటాయి. మనం ఏం పెద్ద దాని గురించి చంద్రబాబు చేస్తున్న తీరు, ఈ ప్రభుత్వం వచ్చేసి వదిలేవడం ఇవన్నీ ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఏవో ఇప్పుడు నేను చెప్పిన దానికి వాళ్ళు రేపు సమాధానం చెప్పేసి నా నోరు ముగించేస్తే మారిపోతుందేంటి. ఇప్పుడు రేపు నన్ను సమాధానం చెప్పి అరుణ్ కుమార్ చెప్పిందంతా తప్పే అని చెప్పి ప్రూవ్ చేస్తాడు అనుకోండి. అందుకని మనం అప్పుడే ఆరోపణ చేస్తూనే ఎవరికి అనుకూలం అవుతుందో మనం ఎక్కడ చెప్తాం. ఎలక్షన్ అనేది టోటల్గా దాని లెక్క వేరు. మన దేశంలో ఎలక్షన్లో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేటువంటి అంశం కన్నా జనరల్గా ఎవరినో దించడం అనే అంశం మీదే ఎక్కువ ఎలక్షన్లు వెళ్తాయి. నెగిటివ్ ఓటు మీద ఎక్కువ వెళ్తుంది. నెగిటివ్ ఓటు మీద వెళితే జగన్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఈయన చెప్పినట్టుగా 80% సంతృప్తి చెంది ఉన్నారు ప్రజలు అన్న లెక్క అయితే అసలు జగన్ అన్నవాడికి డిపాజిట్లు రావు. ఎక్కడను 80% ఎక్కడ 20లో ఉన్నాడు అనమాట జగన్. సో ఏది నిజం అన్నది ఎలక్షన్లో తేలాలి. ఏమండి ఎవరు మనం ఎప్పుడు ఆశ్చర్యపోవాలంటే బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయినా, బీజేపీ కమ్యూనిస్టులు కలిసిపోయినా అప్పుడు మనం ఆశ్చర్యపోయి దాని మీద ఆలోచించవచ్చు తప్ప ఇక ఎవరితో ఎప్పుడు కలిసిపోయినా పెద్ద ఏమి ఇష్యూ కాదు అది. అంటే వాళ్ళకు ఓకే, నీకు చెప్పు, నువ్వు అడుగు, వాళ్ళు ఓకే అయితే నీకేంటి, ఇది మీది ఉంటుందిగా. చిప్ అయిపోయింది కాదు. ఇక్కడ టీడీపీతో కాంగ్రెస్ జనం ఎలా సేకరిస్తారు? మీరు ఎంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో చిన్న విషయం మీద బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా జనం ఉంటారనేది మీరే ఒక ఉదాహరణ. అలాంటి వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఒక విషయం తెలుసుకోండి. కాంగ్రెస్ అనేది ఢిల్లీలో హెడ్ ఆఫీసు. అక్కడ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇష్టపడ్డ వాళ్ళే కాంగ్రెస్లో ఉంటారు. వ్యతిరేకించిన వాళ్ళు కాంగ్రెస్లోంచి పోతారు అంతే. అక్కడ వీళ్ళు ఏదో మాట్లాడారు, దీన్ని బట్టి ఏం జరగవు. కాంగ్రెస్ నిర్ణయాలు అక్కడ జరుగుతాయి. కాంగ్రెస్ కలవాలి అనుకుంటే కలుస్తారు అంతే. ఇక్కడ మేము ఉన్నామని బయటికి పోయిన వాళ్ళు పోతారు, కొత్త వాళ్ళు వస్తారు అంతే. దీని పెద్ద అంశం కాదు. వీళ్ళిద్దరూ కలవటం ఎంతవరకు న్యాయం,
అన్నారనుకోండి, న్యాయాలు, చట్టాలు, ధర్మాలు ఇవేవి రాజకీయాల్లో ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నారు. ఇది వారు, దీంట్లో ఏదైనా అదేమైనా ప్రయోజనం చేయకూడదా కాంగ్రెస్ కానీ? ప్రయోజనం ఉంటుందనే వాళ్ళు కలుస్తున్నారు. చూద్దాం, వాళ్ళంత ఆలోచన మనం చేయగలమా? వాళ్ళిద్దరూ కలుస్తున్నారంటే వాళ్ళ ఆలోచన ఏదో ఉందని చూద్దాం, ఏం కొడతారు. ఓకే, లేచిపోవచ్చా? ఇలాగే లేవారా? థ్యాంక్ యూ. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ అని చెప్పండి. నేను కాదు, మీరు ఆఫర్ ఇచ్చారు నాకు. మీరు ఎప్పుడైనా సరే రండి, మీకు ఏ వివరాలు కావాలంటే ఆ వివరాలు ఇస్తాను. దేని మీద 18 లక్షల కోట్లు వచ్చిన దాని మీద, పేదల అపార్ట్మెంట్ల మీద, సిఆర్డిఏ మీద, నేను అడిగినవన్నీ కూడా పోలవరం మీద, పట్టిసీమ మీద, నేను ఏవైతే ఇంతకుముందు 6 అడిగానో దానికి కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఇస్తాను. మీరు వచ్చి మీ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిన తర్వాత ఆ చదువుకుని కూడా చర్చకి రండి అని చెప్పి ఆయన ఒక ఆఫర్ ఇచ్చారు. ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇవాళ పొద్దున్నుంచి టీవీలో చూస్తున్నాం, రాయలసీమ ప్రాంతంలో ఒక తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఛాలెంజ్ చేసుకున్నారు. అక్కడ పోలీసులు ఇద్దరిని చేయనివ్వరు. ఇక్కడేమో వెస్ట్ గోదావరిలో ఒక ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు, అది కూడా పోలీసులు చేయనివ్వరు. చర్చ అనేది పొద్దున్న టీవీ ఛానల్స్లో జరిగే చర్చ తప్ప ఇంకెక్కడ చర్చ జరగట్లేదు. టీవీ ఛానల్స్లో చర్చ ఫాలో అవుదామంటే టీవీ ఛానల్స్ కూడా ఏవి ఏ పార్టీకి అనుకూలం అన్నది క్లియర్గా అర్థమైపోతుంది. ఇది కుటుంబరావు గారు చెప్పింది. ఆయన ఇంకా పాలిటిక్స్లో నేను రేపేదో ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడని అంటున్నారు. ఇంకా అయితే ఆయన ప్రకటించలా నేను రాజకీయాల్లో చేరతానని. కాబట్టి ఆయన్ని ఒక టెక్నోక్రాట్ కింద చూస్తున్నాను. ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్టు, చార్టెడ్ అకౌంటెన్సీ చేసిన మనిషి. ఆయన ప్రభుత్వం తరఫున ఇది చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ లేకుండా ఆయన ఇందులో ఎంటర్ అవడు. ఆయన బాబు గారే చెప్పుంటారు, నువ్వు వెళ్ళు వీడి సంగతి చూడని. సంగతి చూడడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆఫర్ ఇచ్చాడు నాకు. ఇచ్చారు కాబట్టి నేను మీకు ఊరికే అంత లోతులోకి వెళ్లకుండా, ఆయన లేదంటాడు, మేము అవునంటాం. నేను రాజకీయ ఆరోపణలు చేయను. ఓన్లీ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే పబ్లిష్ అయిందో, మీ అకౌంట్లో ఆడిట్ చేసి ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి కాగితాలు ఏవైతే ఉన్నాయో, ఏజీ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ వాళ్ళు ఆడిట్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగానే నేను మాట్లాడతాను. దానికి మీరు ఆడిట్ వాళ్ళకి ఏదో చేస్తారో, కాన్స్టిట్యూషనల్గా ఆడిట్ రిపోర్టు వాళ్ళు చేసిన దానికి వీళ్ళు ఏదో సమాధానాలు చెప్పేసాం అయిపోయిందని క్లోజ్ చేస్తారు. నేను అడుగుతున్నది ఏంటంటే ప్రజలకు కూడా సమాధానం చెప్పండి. మనకు ఆ మధ్య మాకీ అసోసియేట్స్ అని ఒకటి వచ్చింది చూసారా, జపాన్ వాడిది. వాడు పోతూ పోతూ ఏమన్నాడు, బీహార్ నయం ఆంధ్రప్రదేశ్ కన్నా అన్నాడు. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే నేను బీహార్ చూశాను. సౌత్కి నార్త్కి సంబంధం లేదు అసలు. సదరన్ స్టేట్స్ అన్నిట్లో కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఒక జపాన్ మనిషి వచ్చి బీహార్ నయం దీనికన్నా అని అన్నాడంటే ఏంట్రా అని చెప్పి ఆడిట్ రిపోర్ట్లోకి వెళ్ళి చూస్తే మాకీ అసోసియేట్స్ వాళ్ళకి 99 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారండి. ప్రిపరేషన్ ఆఫ్ అర్బన్ డిజైన్స్ ఆఫ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అండ్ కాంప్రహెన్సివ్ డిజైన్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ హైకోర్టు బిల్డింగ్స్. దీన్ని కట్టడానికి డిజైన్ చేయడానికి 95.25 crores కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏదో బయట నుంచి కనిపించే డిజైన్లు పంపించారు, ఈ డిజైన్లు చూడండి అని. అనగానే క్యాన్సిల్ చేస్తారు వాళ్ళని. బాగలేవు. ఒకటేమో రాజస్థాన్ అసెంబ్లీ ఫోటో పంపించావు, ఇంకోటేమో ఏదో పవర్ ప్రాజెక్ట్లా ఉంది. చూస్తే
ఇదేం లాభం లేదు. అసెంబ్లీ కాంప్లెక్స్ ఆఫ్ చండీగఢ్, నాట్ రాజస్థాన్. దే హ్యావ్ పాయింటెడ్ అవుట్ దట్ దిస్ ఈజ్ అసెంబ్లీ కాంప్లెక్స్ ఆఫ్ చండీగఢ్ అండ్ కూలింగ్ టవర్స్ ఆఫ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అలా ఉన్నాయి మీవి, మాకు వద్దు అని తిప్పి పంపించారట. ఈ నిర్ణయానికి ఎలా వచ్చారంటేట పబ్లిక్ అంటే మనం అందరం రిజెక్ట్ చేశాంట. మరి ఎప్పుడు ఇది జరిగిందో నాకు తెలియదు, ఏమో పబ్లిక్లో పెట్టారేమో, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు రిజెక్ట్ చేశారేమో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.